కాపవరం చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు విషయంలో ఆ గ్రామ సర్పంచ్పై అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అనపర్తి కూటమి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 నెలలుగా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దానిపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో ఎక్కువల మండలం కాపురం గ్రామానికి చెందిన 12 ఎకరాల జడ్పీ స్థలంలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ పెట్టాలని ప్రభుత్వం భావించిందనే వార్తలు రావడం, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు ఆకస్మికంగా అక్కడ పర్యటన చేయడం, ఈ విషయం పైన 4 రోజుల క్రితం గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా అబ్బాయి మనోజ్ వివాహం రిసెప్షన్ జరిగిన తర్వాత కూడా వారొక ప్రెస్ మీట్ మాట్లాడడం జరిగింది. మొట్టమొదటిగా నేను మాజీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా వారు నన్ను ఏకవచనంతో అభ్యంతరకరంగా మాట్లాడడం జరిగేది. మొట్టమొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత మొన్న 2 ప్రెస్ మీట్లలో నన్ను గారు అని సంబోధించినందుకు మొట్టమొదటిగా సూర్యనారాయణ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ చెత్త నుంచి సంపద కేంద్రం అనేది ఒక వివాదం కావడం జరిగింది.